ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి ఆయన మనకిచ్చిన మరి యొక్క సమయాన్ని బట్టి దేవునికి లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుందాం. మరి వాక్య భాగంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించి చూడగా నీ ఆత్మతోనూ నీ శక్తితోనూ మమ్మల్ని నింపండి. నీ జ్ఞానం మాకు దయచేయండి. అర్థం చేసుకోవడం కావాల్సిన అనుగ్రహం మాకు దయచేయమని సమస్తంలో నీ చేతులుగా అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగం వెలగల రాళ్ళు. వెలగల రాళ్ల గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు వాళ్ళ సంఘంలో ఉన్న ఇష్యూస్ని బట్టి ఆయన అడ్రస్ చేస్తూ ఆయన ఈ విషయాలను రాసుకుంటూ వచ్చాడు. ఇందులో వెలగల రాళ్ళు అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అసలు ఈ విషయం వరకు రావడానికి, ఈ విషయం చెప్పడానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, వాళ్ళ సంఘంలో ఉన్న ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయంటే, వాళ్ళు భేదాభిప్రాయాలు ఉన్నాయి, గ్రూప్స్గా వాళ్ళు డివైడ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళని తిరిగి కడుతూ, తిరిగి వాక్యంలోనికి తీసుకొస్తూ, తిరిగి ఒక అండర్స్టాండింగ్లోని తీసుకొస్తూ, దేవుని యొక్క పునాదిలో వాళ్ళని తిరిగి కడుతూ ఆయన ఏమని చెప్తున్నాడంటే, మీరు ఇంకా పసిపిల్లల్లాగే ఉన్నారు, మీరు ఏ విధంగానూ డెవలప్ అయిన స్టేజ్లో కనబడట్లే, మీరు బలమైన ఆహారం తీసుకోవడానికి సిద్ధంగా లేనట్టుగా ఉన్నారు, మిమ్మల్ని పాలతోనే పెంచవలసి వస్తుంది అని చెప్తూ ఆయన ఈ విషయాలను రాస్తున్నారు. శరీరానుసారంగా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు, ఆత్మానుసారంగా మీరు ఆలోచించవలసి ఉన్నది కదా అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన అక్కడ ఉన్న ఇష్యూని అడ్రస్ చేస్తూ, మీలో కొంతమంది మేము పౌలు వారము, మేము అపోలో వారము అని చెప్తూ మీరు డివైడ్ అయి ఉన్నారు కదా. ఇక్కడ పౌలు ఎవరు, అపోలో ఎవరు? ఎవరైనా సరే దేవుడు ఇచ్చిన పనిని చేసేవారే కదా, దేవుని యొక్క పరిచారకులే కదా. దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు. ఏ విధంగా పిలుచుకున్నాడో, వాళ్ళకి కొంతమందిని ఇచ్చి వీళ్ళని మీరు రక్షించాలని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన వాక్యాన్ని, వాళ్ళు చెప్పిన సత్యాన్ని వాళ్ళు గ్రహించి వాళ్ళ దేవుల్లోనికి వస్తారు. అది వాళ్ళకి ఇవ్వబడిన పని. దేవుడు కొంతమందిని అప్పగిస్తాడు. ఎప్పుడైతే పౌలు కానీ అపోలో కానీ ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని ప్రకటించినప్పుడు వాళ్ళకి ఏ ఆత్మలనైతే ఇవ్వబడ్డాయో వాళ్ళు అంగీకరిస్తారు, అంగీకరించి దేవునిలోనికి వస్తారు కదా. ఇది జరుగుతుంది. ఈ పని అప్పగించింది ఎవరు? దేవుడే అప్పగించాడు ఈ పనిని. సో ఇందులో పూర్తి అధికారం దేవుడికి ఉంది. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడు, విత్తనం నాటింది నేను, నీళ్లు పోసింది అపోలో, మరి దాన్ని వృద్ధి చేసింది ఎవరు? దేవుడే కదా. అంటే వృద్ధి చేసేవానిలోనే సమస్తమైన అధికారం మనకి కనబడుతుంది. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు కూడా అక్కడ చెప్తున్నాడు. మీరు అపోలో పౌలు అంటూ తిరుగుతున్నారు కానీ, అన్ని భేదాభిప్రాయాలు మీరు కలిగి ఉంటున్నారు కానీ, అంత గ్రూపిజమ్స్లో మీలో బయలుదేరాయి కానీ, అక్కడ మీరు దేవుడికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ మీరు ఇవ్వట్లేదని పౌలు భక్తుడు చెప్తున్నాడు. దీనికి అంతటికీ కారణం, మూలము, ఆధారం ఎవరు? యేసే. దేవుడే మనకు సమస్తమునకు ఆధారం కదా. వీళ్ళని పనిలో పెట్టింది దేవుడే, వీళ్ళకి ఆత్మల్ని ఇచ్చింది దేవుడే, ఆత్మల్ని అభివృద్ధి చేస్తుంది దేవుడే, ఆ భూమి మీద విత్తనం చల్లడానికి జ్ఞానం ఇచ్చింది దేవుడే, నీళ్లు వేయడానికి జ్ఞానం ఇచ్చింది దేవుడే. అంటే ఒక మనిషిలో ఒక విత్తనాన్ని నాటుతున్నప్పుడు, అంటే వాక్యాన్ని నాటుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని ఏ విధంగా నాటాలి, ఏ వాక్యాన్ని నాటాలనేది చెప్పేది దేవుడే, ఆ జ్ఞానాన్ని ఇచ్చేది దేవుడే. నీళ్లు పోసేది ఒక పరిచారకుడైనా సరే, దాన్ని ఏ విధంగా, ఏ టైంకి ఏ విధంగా పోయాలని చెప్పేది, డైరెక్ట్ చేసేది కూడా దేవుడే. సో దేవుడు చెప్పిన విధంగా ఈ పరిచారకులు పనిచేస్తున్నారు. దేవుడే ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైతే కట్టబడ్డారో, ఎవరైతే చిన్న మొక్కగా మొలక వచ్చి అభివృద్ధి చెందుతున్నారో వాళ్ళని అభివృద్ధి చేసేది దేవుడే. దేవునికి ఆ రక్షింపబడిన ఆత్మకి మధ్యన సంబంధం బలమైనది. దాని వైపు మనం చూడాలి, దేవుని వైపు మనం చూడాలి కదా. కానీ వీళ్ళ దేవుని వైపు చూడటం మానేసి, అలాగని సేవకుల్ని గౌరవించొద్దు అని చెప్పట్లేదు ఇక్కడ. విషయం అది కాదు. సేవకుల్ని గౌరవించాలి. ఆత్మీయ తండ్రులుగా వారు ఉంటారు కాబట్టి, అది ఒక లీనియేజ్ కాదు, ఇన్హెరిటెన్స్ కాబట్టి ఆ గౌరవం అనేది ఉండాలి. అందుకని దేవుడు చెప్తా ఉంటాడు కదా. అందుకని యేసే కూడా ఏమని చెప్తాడు, ఏ శిష్యుడు కూడా
తన గురువుని ముంచినవాడు కాడు అనే విషయం చెప్తాడు. సో ఆత్మీయ తండ్రిని గౌరవించాలి, ఆత్మీయ తండ్రికి ఆయనకి ఇవ్వవలసిన ఆ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ మూలం ఎవరు? మనకు ఆధారం ఎవరు? దేవుడు ఆధారం. ఆత్మీయ తండ్రి కూడా మీకు నేర్పించేది ఎవరి గురించి? దేవుని గురించి. కానీ ఇక్కడ కొరింథీ యొక్క సంఘంలో ఏమనుందంటే, వాళ్ళకి ఏ విధంగా గ్రూప్స్ ఫామ్ అయిపోయినాయి, నేను పౌలు వాణ్ణి, నేను అపోలో వాణ్ణి అని వాళ్ళు డివిజన్స్ అనేవి వాళ్ళ జీవితాల్లో వచ్చేసాయి. ఈ డివిజన్స్ని అడ్రస్ చేస్తూ ఆయన దేవుని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్తూ, పరిచారకులు ఏ విధంగా ఉంటారని చెప్తూ, వాళ్ళకి పరిచారకులకి ప్రాధాన్యత కాదు కానీ దేవునికి ముందు ప్రాధాన్యత ఉంది అనే విషయాన్ని చెప్తూ వాళ్ళకి వచ్చాడు. అలా చెప్తూ పౌలు భక్తుడి సంఘాన్ని ఏ విధంగా పోలుస్తున్నాడంటే, మీరు దేవునికి వ్యవసాయమై ఉన్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే మీరు దేవునికి ఒక గృహమై ఉన్నారు. ఇప్పుడు వ్యవసాయం అనుకోండి, వీళ్ళు విత్తనాలు నాడుతున్నారు, నీళ్లు పోస్తున్నారు సమయానికి, దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు. సో పంట ఎదిగింది, ఫలిస్తుంది. ఆ విధంగా ఒక పోలికి చెప్పారు. లేదు ఒక గృహాన్ని అనుకుంటే, వేరే విధంగా మాట్లాడితే ఒక గృహం అనుకుంటున్నారు. ఓకే, ఒక గృహం అయితే పౌలు పునాది వేశాడు, అపోలో దాని మీద గోడల్ని కడుతున్నాడు. సో ఓవరాల్గా ఏం జరుగుతుంది అక్కడ? దేవుని యొక్క గృహం కట్టబడుతుంది, దేవుడు నివాసం చేయడానికి అనువైన గృహము కట్టబడుతుంది, దేవుని యొక్క సంఘం కట్టబడుతుంది కదా. పరిచారం చేసేవాళ్ళు, పనివాళ్ళు ఎవరు? ఈ పరిచారకులు. పౌలు అపోలో అనేవారు పరిచారకులుగా పనివారుగా ఉన్నారు. కట్టబడేవారు విశ్వాసులు, విశ్వాసుల్ని వాళ్ళు కడుతున్నారు, అలాగే సంఘాలను కడుతున్నారు. వీటన్నిటికీ ఆధారం దేవుడు అనే విషయాల్ని వాళ్ళు చెప్తూ ఇక్కడ ఒక హైరార్కీ గురించి మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నాకున్న సృజనాత్మకతను బట్టి, నాకున్న టాలెంట్ను బట్టి, నాకు దేవుడిచ్చిన టాలెంట్ను బట్టి నేను చాకచక్యం గల శిల్పకారుని వలె నేను ఆ కట్టడాన్ని కట్టాను అని చెప్తున్నాడు కదా. అంటే కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. కట్టడం అంటే నేను బిల్డింగ్ గురించి మాట్లాడతలేదు, బిల్డర్ ఏ విధంగా దాన్ని కడుతున్నాడు అనే దాని గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో కట్టడం అనేది ఏ విధంగా కడుతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మేము దేవునితో పాటు జత పనివారము అంటున్నాడు. అంటే యేసయ్యతో పాటు ఆయన జత పనివాడు అంటున్నాడు. సో జత పనివాడు అని ఎందుకు అంటున్నాడంటే, దేవుడు వాళ్ళకి ఇన్హెరిటెన్స్ అనేది ఇచ్చాడు. యేసయ్య ఇక్కడికి వచ్చి ఆయన దేవుని యొక్క వాక్కుని, దేవుణ్ణి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, దేవుణ్ణి జనాల హృదయాల్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, దేవుని యొక్క ప్రేమని పరిచయం చేస్తున్నాడు, తిరిగి పరిచయం చేస్తున్నాడు, దేవునికి సమాధాన పరుస్తూ వాళ్ళ దగ్గర తీసుకొస్తున్నాడు. ఇప్పుడు అదే విషయాన్ని యేసయ్య ద్వారా దేవుణ్ణి పరిచయం చేయడానికి అపోస్తలులు కూడా ట్రై చేస్తున్నారు. అది ఎవరి దగ్గర నుంచి పొందుకున్నారు? యేసయ్య దగ్గర నుంచి పొందుకున్నారు. ఇక్కడ మనకు ఒక హైరార్కీ కనబడుతుంది. ఇక్కడ ఈ హైరార్కీలో అక్కడ మనకు కనబడేది ఏంటంటే, మొదటిది మూలకు తలరాయి అనేది, మూలరాయి అనేది కనబడుతుంది. దాని కిందకు వచ్చేటప్పటికి ఫౌండేషన్ అనేది కనబడుతుంది, అంటే పునాది కనబడుతుంది. పునాది తర్వాత వచ్చేది వెలగల రాళ్ళు, ఇవి కనబడుతున్నాయి కదా. మొదటిది మూలరాయి, నెక్స్ట్ పునాది, నెక్స్ట్ వెలగల రాళ్ళు. ఫస్ట్ ఏది వేయబడింది? మూలరాయి అనేది వేయబడింది, దాని మీద పునాది అనేది కట్టబడింది, పునాది మీద గోడలు కట్టబడుతున్నాయి కదా. ఇది ఇక్కడ హైరార్కీ ఉన్నది. అంటే ఇక్కడ మూలరాయి అంటే ఎవరు? యేసుక్రీస్తుల వారు మూలరాయి. నెక్స్ట్ పునాది. పునాది ఎవరు వేశారు? దేవుని యొక్క శిష్యులు 12 మంది కూడా పునాది వేస్తున్నారు. ఈ పునాది అంటే ఏంటి? యేసుక్రీస్తే పునాది కదా. యేసుక్రీస్తుని మూలరాయి అనుకున్నాము. ఇక్కడ పునాది యేసుక్రీస్తు అని ఎందుకు అంటున్నామంటే, వీళ్ళు ఒక వ్యక్తికి దేవుని యొక్క ఆ సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళ జీవితాల్లోకి ఎవరిని పరిచయం చేస్తున్నారు? యేసుక్రీస్తుల వారిని పరిచయం చేస్తున్నారు కనుక వాళ్ళు యేసుక్రీస్తు అనే పునాది కడుతున్నారు కదా. వాళ్ళ జీవితాల్లో యేసుక్రీస్తు అనే పునాది కడుతున్నారు. ఈ పునాది మీద వెలగల రాళ్ళు అనేవి పేర్చబడతాయి కదా. ఇక్కడ హైరార్కీ అది, మూలరాయి, పునాది, దాని మీద వెలగల రాళ్ళు గోడల కింద.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 చూసినట్లయితే ఇక్కడ ఈ హైరార్కీ అనేది ఎలా నిర్మించబడుతుందో చెప్పబడుతుంది. ఇక్కడ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా కదా, 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, మూలరాయి క్రీస్తు అని చెప్తున్నారు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఈ పునాది ఎవరు వేశారంట? అపోస్తలులు ప్రవక్తలు. వీళ్ళందరూ కూడా ఒక పునాది అనేది నిర్మించారు. ఓకే, ఒక బ్లూ ప్రింట్ అనేది నిర్మించారు. ఆ బ్లూ ప్రింట్ మీద, ఆ పునాది మీద గోడలుగా మనం కట్టబడుతున్నాం. ఈ పునాదికి ఒక సీల్ కూడా వేయబడింది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ పునాదికి ఒక సీల్ వేయబడింది. ఆ పునాది మనిషి హృదయంలో ఏ విధంగా సీల్ వేయబడుతుందంట? 2 తిమోతి 2:19 మనం చూసినట్లయితే దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునది. ఆ స్థిరమైన పునాది ఏంటంట? ఆ స్థిరమైన పునాది మీద ఉన్న ఆ సీల్ ఏంటంటే ప్రభువు తన వారిని ఎరుగును అనునది. అలాగే ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవును. దేవునికి తన వారెవరో తెలుసంట. అలాగే ఎవరైతే ఆయనలోనికి ప్రవేశిస్తున్నారో వాళ్ళు దుర్నీతి నుంచి తొలగిపోతారు అనేది పునాది మీద వేయబడిన సీల్. ఈ పునాది మీద వేయబడిన సీల్ దేవునికి తన వారెవరో తెలుసు. అలాగే ఎవరైతే ఆయనలోనికి ప్రవేశిస్తున్నారో వాళ్ళు దుర్నీతి నుంచి తొలగిపోతారు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది పునాదిగా వేయబడింది. ఇది పునాదిగా వేయబడింది కదా. దుర్నీతి నుండి తొలగిపోవలను. ఇంతకుముందు మనం అపోస్తల కార్యములు 2:21 మనం ఏమని చూస్తున్నాము? క్రీస్తు యేసే మూలరాయి అని చూస్తున్నాము. అపోస్తలు ప్రవక్తలు కలిసి పునాది వేశారు. ఆ పునాది మీద మనం కట్టబడుతున్నామని చదువుకున్నాం. ప్రకటనల గ్రంథము 21:14 చూసినట్లయితే, ప్రకటనల గ్రంథము 21:14 చూసినట్లయితే ఇక్కడ ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. 12 మంది శిష్యులు, 12 పునాదులు గలదంట. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక పునాది కట్టినారు అన్నమాట. దేవుని యొక్క ఆ పట్టణానికి 12 పునాదులు ఉన్నాయంట. అంటే దేవుని యొక్క గృహాన్ని వాళ్ళు కట్టగలుగుతున్నారు. ఓకే, ఆ 12 పునాదులు ఎవరు? 12 అపోస్తలులు దాన్ని కట్టారు కదా. అదే కదా మనం చూసింది. యేసుక్రీస్తు వచ్చారు, దాని తర్వాత 12 మంది శిష్యులను ఆయన ఎంచుకున్నాడు. ఈ 12 మంది శిష్యులు కూడా పునాది వేశారు. మూలరాయి యేసుక్రీస్తు, 12 మంది శిష్యులు పునాది వేశారు. ఈ పునాది మీద మిగిలిన వాళ్ళందరూ కట్టబడుతున్నారు అన్నమాట. కట్టబడడం అనేది వెలగల రాయిగా ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:12-15 చూసినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:12-15 చూసినట్లయితే, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యికాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి? పౌలు భక్తుడు కొరింథీయులకి ఈ డివిజన్స్ లో ఉన్నారు కదా, వీళ్ళకి ఏ విధంగా ఆయన చెప్తున్నాడు? దేవుడే సమస్తానికి మూలము, మనిషికి ఏ అతిశయము లేదు అనే విషయాన్ని ఆయన చెప్తూ వచ్చాడు. దేవుడే మనకు ఆధారం అని చెప్తూ వచ్చాడు. ఆధారము అని చెప్తూ ఆయన ఏమన్నాడు? ఇక్కడ ఒక హైరార్కీని మనకి తెలియజేస్తున్నాడు. మూలరాయి, పునాది, అలాగే వెలగల రాళ్ళు అనే విషయాలను తెలియజేస్తున్నాడు కదా. ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:12-15 చూసుకున్నట్లయితే, ఈ వెలగల రాళ్ళు అని మనం చదువుకున్నాము. అక్కడ ఇంకా ఏం రాయబడి ఉందంటే, ఆయన ఏమని చెప్తున్నాడు? 11 చూసినట్లయితే, వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. అంటే పునాది అనేది యేసుక్రీస్తు గురించి వాళ్ళు చెప్పడం మాట. ఒక మనిషి హృదయంలో లేకపోతే ఒక సంఘానికి
ఆయన పునాది వేస్తున్నాడంటే యేసుక్రీస్తు అనే పునాది వేస్తున్నాడు వాళ్ళ జీవితాల్లో. సో ఈ పునాది మీద వాళ్ళందరూ కట్టబడతారు. అదే విషయాన్ని ఆయన చెప్తున్నాడు 11వ వచనంలో. 12వ వచనంలో చూసినట్లయితే ఎవడైనను ఇక్కడి నుంచి మన గురించి చెప్పబడుతుంది. ఓకే, పునాది వేయడం వరకు వాళ్ళ బాధ్యత వాళ్ళు వేస్తారు. ఇక్కడి నుంచి మన గురించి చెప్పబడుతుంది, దాని మీద ఏ విధంగా కట్టబడుతున్నాం అనేది మన వంతు కదా. 12వ వచనంలో ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల. సో మనం ఇప్పుడు దేవుణ్ణి వాళ్ళు మనకు పరిచయం చేశారు కదా, దేవుణ్ణి వాళ్ళు మనకు పరిచయం చేశారు, ఆ పునాది మనకు వేశారు. ఇప్పుడు దేవునిలో మనం ఏ విధంగా కట్టబడుతున్నాము, ఏ విధంగా మనం ఆ గోడల్లో ఒక రాళ్ల వలె, వెలగల రాళ్ల వలె కట్టబడుతున్నాం అనేది మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అది మనం చేసే పనిని బట్టి డిస్క్రైబ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏమేమి మెటీరియల్స్ వాడుతున్నట్టు కనబడుతుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఆయన. ఎవడైనా నీ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల. ఓకే, ఏ విధంగా అయినా సరే నువ్వు కట్టు, ఏ విధంగా అయినా సరే నువ్వు కట్టబడు, కానీ నువ్వు కట్టబడిన దానికి ఒక పరీక్ష సమయం అనేది ఉంది అనేది విషయాన్ని కూడా ఆయన చెప్తున్నాడు. కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. 13వ వచనంలో వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును. ఏ దినము? కట్టబడిన దానికి పరీక్ష చేసే దినం ఉంటది కదా, తీర్పు దినము. ఆ దినాన్న దాన్ని తేటపరుస్తుందంట. అది అగ్ని చేత బయలుపరచబడును. అది అగ్ని చేత దహించబడినప్పుడు మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఒకవేళ ఏ గడ్డితోనే కట్టావనుకోండి, నువ్వు ఆ పునాది మీద నువ్వు కట్టిన రాయి, నువ్వు కట్టిన ఆ గోడ ఒక గడ్డితో కట్టామనుకో, లేకపోతే చెక్కతో కట్టామనుకో, మట్టితో కట్టామనుకో, అది అగ్నికి ఆహుతైపోతుంది. నీ పని కనబడదు కదా, నీ పని కనబడదు, కానీ అగ్నిలోంచి తప్పించబడినట్టుగా తప్పించబడతారు అంతే. పనికి ఇంకా విలువ ఉండదు. అక్కడ చేసిన పనికి ఎటువంటి విలువ కనబడదు, కానీ మీ ఆత్మ మాత్రం రక్షింపబడుతుంది. ఏ విధంగా? స్టాంప్ మార్కులు వచ్చినాయి అంటారు కదా, స్టాంప్ రా అంటారు. ఎగ్జామ్లో రాసి పాస్ మార్కులతో పాస్ అయితే ఎలా ఉంటుంది? కరెక్ట్గా 40 మార్కులు పాస్ అయ్యామనుకోండి, 40 వస్తుంది. ఆ 40కి స్టాంప్ వేస్తారు. అలాగా అగ్నిలోంచి తప్పించబడినట్టు ఉంటుందన్నమాట. అగ్నిలోంచి తప్పించబడినట్టు ఉంటుందన్నమాట. సో ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే, అగ్ని చేత కాల్చబడినప్పుడు కూడా మిగిలేటువంటి వెలగల రాళ్ల వలె పని ఉండాలంట. వెలగల రాళ్ళు అని అంటున్నప్పుడు వెలగల అనే పదం అక్కడ దాని యొక్క ప్రెషియస్నెస్ని చూపిస్తుంది కదా. దానికంటూ కొంత వాల్యూ ఉంది. అంటే మనం చేసిన పనికి కొంత వాల్యూ ఉంది. ఏదో ఆషామాషిగా చేసేసి వదిలేసే పని కాదు ఇది. అక్కడ వాల్యూ అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా మనం చూస్తే వాచెస్ కానీ లేకపోతే కార్స్ కానీ కొన్ని హ్యాండ్మేడ్ ఉంటాయి. ఆ హ్యాండ్మేడ్కి చాలా కాస్ట్ ఉంటుంది. మిషనరీతో తయారు చేసిన దానికంటే హ్యాండ్మేడ్ దానికి చాలా కాస్ట్ ఉంటుంది. ఎందుకు? ఆ మనిషి చేసిన పని ద్వారా దానికి విలువ కట్టబడుతుంది. ఆ చాకచక్యంగా ఆ మనిషి చేసిన పనిని బట్టి దానికి విలువ కట్టబడింది. అలాగే ఇక్కడ వెలగల రాళ్ళు అనే దాంట్లో వెలగల అంటే దాంట్లో ఒక పనితనం అనేది కనబడాలి. ఇక్కడ పనితనం ఏ విధంగా కనబడుతుంది? మనలో ఉన్న క్రియేటివ్ అంతా ఆధారం చేసుకుని దాన్ని బట్టి మనకు వెల కట్టబడుతుంది అంటారా? ఇక్కడ దానికి వెల ఎప్పుడు వస్తుందంటే, దానికి మనం పెట్టే ఆ ఆసక్తి ఉంటుంది చూసాక, దాన్ని బేస్ చేసుకొని దానికి వెల అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఇంట్రెస్ట్ అయిన పని మనం చేస్తున్నాం అనుకోండి, బాగా మనకి ఇంట్రెస్ట్ దాని మీద, మనం ఏం చేస్తాం? మన ప్రాణమంతా దాని మీద పెట్టి ఆ పని చేస్తాం కదా. మన పూర్తిగా మన కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టి
మన ప్రాణం అంతా దాని మీద పెట్టి ఆ పని చేసి దాన్ని కంప్లీట్ చేస్తాం కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసయ్య ఏమంటున్నాడంటే, దానికి వేళ ఎప్పుడు వస్తుంది అనేది మనం డిస్కస్ చేస్తాం. యేసయ్య ఏమంటున్నాడంటే మత్తయి సువార్తలోనే 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24, 25, 16వ అధ్యాయము 24, 25 చూసినట్లయితే యేసు ఆయన శిష్యులతో చూసి, ఎవడైనాను నన్ను వెంబడించగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ సమర్పణ అనేది కనబడుతుంది. ఆ సమర్పణ ఏ లెవెల్లో కనబడుతుంది? పీక్స్లో కనబడుతుంది కదా. ఒకవేళ నన్ను వెంబడింపగోరిన యెడల, నువ్వు నా యందు విశ్వాసం చూపించినట్లయితే, నువ్వు నన్ను నమ్ముతున్నాను అని నువ్వు చెప్పినట్లయితే, నన్ను నువ్వు వెంబడిస్తున్నావు అని చెప్పినట్లయితే, తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్ కదా. నిన్ను ఉపేక్షించుకోవాలి. ఇప్పుడు నీ జీవితంలో ఉన్నది నువ్వు కాదు, నిన్ను నడిపిస్తున్నది యేసయ్య. పూర్తిగా సమర్పించుకోవాల్సిన బాధ్యత నీది. ఎవరి మీద? దేవుని మీద పూర్తిగా నువ్వు ఆధారపడాలి. పూర్తిగా ఆయన సమర్పించుకుని నువ్వే డైరెక్షన్లో నడాలో ఆయన డిసైడ్ చేస్తాడు, దాన్ని బట్టి నువ్వు నడాలి. అంటే ఆయనకి ఏది ఇష్టమో నీ ఆలోచన కూడా అదే అవుతుంది. ఆయనకి ఏది ఇష్టమో నీ ఆలోచనలు అవే వస్తాయి, నువ్వు అదే పనులు చేస్తావు. ఎందుకు? ఆయన మీద నువ్వు ప్రాణం పెట్టుకున్నావు కాబట్టి కదా. నీ ప్రాణానికి నువ్వు ఇప్పుడు విలువ ఇవ్వట్లా, నీ ప్రాణాన్ని అక్కడ రీప్లేస్ చేస్తున్నావు. ఎవరితో? యేసయ్యతో. నా ప్రాణం యేసయ్యే అని చెప్తున్నావు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నన్ను వెంబడిస్తే, అక్కడ తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే తన్ను తాను స్వ అనే ప్లేస్లో యేసయ్యనే పెట్టుకుంటున్నాడు అనమాట. ఇంకా తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ఓకే, అంటే దేవుని యొక్క భారాన్ని కలిగి, దేవుని యొక్క భారాన్ని మనం గ్రహించి, ఆయన ఇచ్చిన పిలుపుకి తలంచి ఆ పిలుపుని క్యారీ చేస్తూ ఆయన వెంబడించాలంట. తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు తనను పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. తన ప్రాణమును రక్షించుకొనుగోరువారు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. ఇక్కడ దీని అర్థం ప్రాణాన్ని పోగొట్టుకోవడం అంటే చచ్చిపోవడం అని కాదు. ఓకే, ఇప్పుడు మనం సేవ చేయడానికి, మనం చచ్చిపోతే ఇంకెవరు సేవ చేస్తారు? మన సేవ ఉంటుంది కదా. మనం చచ్చిపోవడం అనేది కరెక్ట్ కాదు. మరి ఇక్కడ ప్రాణం పోగొట్టుకుంటే దాన్ని పొందుకుంటారని ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం నుంచి చూసినట్లయితే, తన స్నేహితుల వరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాడిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుని చేయువానని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులను పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసి తిని. ఇక్కడ 15వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. ఏదైనా ఒక పనిలో మనం ప్రాణం పెట్టినంతగా పని చేస్తున్నాము అంటే ఏంటి? సంపూర్ణమైన ఆసక్తితో, విశేషమైన ఆసక్తితో ఆ పని చేస్తున్నామని అర్థం. అంతేగాని ఆ పని కోసం నేను ప్రాణం వదిలేస్తాను అని కాదు. మరి ఆ పని ఎవరు చేస్తారు కదా. ఇక్కడ అర్థం చేసుకున్నది అంటే, మనకి మనము ఉపేక్షించుకొని మన ప్రాణం అంతా ఆయన కోసం పరితపించాలన్నమాట. ఆ ప్రేమ ఆయన కోరుకుంటున్నాడు. ఓకే, అది ప్రాణం పెట్టినంతగా అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రాణం పెట్టమంటే మీ ప్రాణాలు వదిలేయండి అని కాదు. మనకు మనం ఉపేక్షించుకొని మనమంతా ఆయనకు సమర్పించుకోవాలి. అక్కడ సమర్పణ మనకి సంపూర్ణంగా కనబడాలి. ఇక్కడ చూడండి, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు. ఇక్కడ
ప్రాణము పెట్టువానికంటే అంటే మన సమస్తాన్ని ఆ స్నేహితుడికి అప్పగించేవాడు ప్రేమ గలవాడు అని చెప్తున్నాడు. మరి ఆ స్నేహితుడు ఎవరు? చూడండి, మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. అంటే మనకి యేసే స్నేహితుడు, మనల్ని ఆయన స్నేహితులు అని పిలుస్తున్నాడు. అంటే మన నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయన? మనం ప్రాణం పెట్టినంతగా ఉండేటువంటి స్నేహితులుగా ఉండాలంటున్నాడు ఆయన. అప్పుడు ప్రేమ గలవాడు, మీరు ప్రేమ గలవారు, మీ ప్రేమకు ఎక్కువైనది ఏది లేదు అనేది ఆయన చెప్తున్నాడు. అంటే దేవుడు మనని ఎంత లోతైన ఆ రిలేషన్లోకి రమ్మంటున్నాడో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, 15వ వచనంలో చూసినట్లయితే, దాసుడు తన యజమానుని దేని చేయుదానని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువ స్నేహితులని పిలిచిచున్నాను. ఒక దాసుడికి ఇప్పుడు నువ్వేం వర్క్ చేస్తావు, ఇప్పుడు నువ్వేం అసైన్ చేయబోతున్నావు అనేది అతనికి తెలీదు. నువ్వు అసైన్ చేసిన తర్వాత ఓహో ఈయన నాకు ఇది చెప్పారు, నేను ఇప్పుడు ఈ పని చేయాలని చేసుకుంటా పోతాడు. కానీ ఇక్కడ దాసులుగా ఆయన భావించట్లేదు, కానీ ఏం పని చేయాలో ఏ విధంగా చేయాలో అన్ని మనకు ఆయన ముందే చెప్పేశాడు. మొత్తం అన్నీ మనకు తెలుసు. దేవుడి దగ్గర నుంచి ఆయన ఏ విధంగా పొందుకుంటున్నాడు అనేది కూడా ఆయన చెప్పాడు. సో ఇప్పుడు ఆయనతో పాటు మనం జత పనివారుగా ఉన్నాం, అందుకని మనం ఆయన స్నేహితులు అని పిలుస్తున్నాడు. ఆయనకి ఏ విధంగా తెలిసిందో తండ్రి గురించి మొత్తం అన్ని మనకు కూడా తండ్రి గురించి తెలిసి ఉండాలి. అప్పుడు మనం దేవునితో పాటు జత పనివారంగా ఉన్నాము. దేవుడు మన స్నేహితులు అని పిలుస్తున్నాడు. మనం ఎప్పుడు స్నేహితులుగా ఆయనకుంటాం? మనం ప్రాణం పెట్టున్నంతగా ఆయన ప్రేమించిన వారం అయితే స్నేహితులుగా మన ఆయన పిలుస్తున్నాడు. అప్పుడే మనం ఆయన్ని వెంబడించినట్టు. అందుకనే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునుట లేదు. ఓకే, ఆయనకి సమస్తమును పెంటవలే కనబడుతున్నాయంట. అంటే దేవుడు తప్ప మిగిలిందంతా ఆయనకి వ్యర్థమే అనిపిస్తుంది. దేవుని నిమిత్తం ఆయన పనిచేస్తున్నాడు. ఎందుకు? ఆయన ఏమంటున్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అంటున్నాడు. అక్కడ ఆయన ఉద్దేశం చచ్చిపోమంటలేదు, చచ్చిపోతే మేలు అని చెప్పట్లేదు. ఆయన బ్రతకమంటున్నాడు. బ్రతికి క్రీస్తు వరకు జీవించమంటున్నాడు. బ్రతికి ఎవరి కోసం జీవించాలి? క్రీస్తు వరకు జీవించాలి. చావైతే మేలని ఎందుకు చెప్తున్నాడు? దేవుడి దగ్గరికి వెళ్తాడు కనుక. ఆయన ఉద్దేశం అది కాదు. బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. దేవుని కొరకు పనిచేయాలని ఆయన నిరంతరము ఆయన ఆలోచన చేస్తున్నాడు కదా. అందుకని ఆయన తన ప్రాణం పెట్టినంతగా ఆయన పనిచేశాడు. అందుకని చెప్తున్నాడు, కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. తను ఉపేక్షించుకున్నాడు ఆయన. అందుకనే ఆయన చేసిన సేవ విలువైనదిగా ఎంచబడింది. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క పరిశుద్ధులు ఆయన కొరకు ఎంతవరకు సహించుకున్నారనే విషయాన్ని అక్కడ రాస్తున్నాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక్కడ చూడండి, ప్రాణాన్ని వాళ్ళు లెక్క చేయట్లా. ప్రాణము పెట్టున్నంతగా యేసయ్యను ప్రేమిస్తున్నారు. ప్రాణము పెట్టున్నంతగా అంటే సంపూర్ణంగా దేవునికి వాళ్ళు సమర్పించుకున్నారని, సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నారని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు దానికి వెల అనేది వస్తుంది. వెలగల రాళ్ళు అని ఎందుకు అంటున్నాడంటే, ఎప్పుడైతే యేసయ్య మూలరాయిగా అయ్యి అపోస్తుల ద్వారా పునాదులు వేశాడో ఆ పునాదుల మీద ఇప్పుడు మనందరం కట్టబడుతున్నాం. ఈ కట్టబడింది ఏంటి? దేవుని యొక్క పరిశుద్ధ పట్టణం. ఈ కట్టబడింది ఏంటి? దేవుని యొక్క పరిశుద్ధ పట్టణం. ఈ పరిశుద్ధ పట్టణం యొక్క గోడలన్నీ కూడా ఏ విధంగా కట్టబడతాయంట? వెలగల రాళ్లతో కట్టబడతాయి.
మట్టితోనో లేకపోతే గడ్డితోనో ఇలా కాదు, వెండితోనో వీటితో కాదు కట్టబడేది, వెలగల రాళ్లతో ఈ పట్టణం అంతా కట్టబడుతుంది. గోడలన్నీ కూడా వెలగల రాళ్లతో కట్టబడతాయి. సో వెలగల రాళ్ళు అనేది ఎందుకు చెప్తున్నాడంటే, మనకి మనము తన్ను తాను ఉపేక్షించుకొని ఆయన్ని వెంబడించాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదవం కదా, తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడిస్తే గనక నన్ను ప్రేమించిన వాడని నేను అనుకుంటానని ఆయన చెప్తున్నాడు. ప్రాణము పెట్టునంతగా ప్రేమిస్తే గనక స్నేహితుడు అని పిలుస్తున్నాడు ఆయన. మనం గమనించాలి, దాని యొక్క లోతు చాలా ఎక్కువగా ఉంది కదా. దేవునితో అటువంటి లోతైన ఆ రిలేషన్లోనికి వెళ్ళాలి. పైపైనే సేవ చేసేస్తాను, పైపైనే నేను సంఘాన్ని నడిపించేస్తానంటే అక్కడ జరిగేది ఏంటంటే, అగ్నిలోంచి తప్పించబడినట్టు మన జీవితాలు మిగిలిపోతాయి. కానీ మనం ఏ విధంగానూ ఫలభరితంగా కనబడం. మనం ఫలభరితంగా ఉంటే ఇంకొక 10 మందిని దేవునిలోకి నడిపించగలుగుతాం. దేవుడు ఒక విశ్వాసికైనా, పరిచర్య చేసేవానికైనా, సేవకునికైనా ఇప్పుడు మనం పునాదుల మీద కట్టబడుతుంటే ఆయన అటువంటి వెలగల పనిని కోరుతున్నాడు. వెలగల రాళ్ల వల్లే మనల్ని ఆయన చూడాలనుకుంటున్నాడు. సో దేవునికి ప్రాణము పెట్టినంతగా మనం పని చేయగలగాలి. అంటే మన సంపూర్ణమైన ఆసక్తిని ఆయన వైపు మనం కనపరచాలి. విశేషమైన మన ఆసక్తిని ఆయన వైపు చూపించాలి. అప్పుడు దేవుడు మనల్ని స్నేహితుడా అని పిలుస్తున్నాడు. అప్పుడు దేవుడు మనల్ని నువ్వు నన్ను ప్రేమించిన వాడవు అని పిలుస్తున్నాడు. అప్పుడు మనల్ని దేవుడు నువ్వు దాసుడు కాదు, ఎందుకంటే నీకు అన్ని విశదమై ఉన్నాయి, సో నువ్వు నా స్నేహితుడివి, నాతో జత పనివాడవు అని పిలుస్తున్నాడు. సో వెలగల రాళ్ళగా మనం ఉండగలగాలంటే మనం ఆసక్తిని కనపరచాలి. మనం ప్రాణం పెట్టున్నంతగా ఆయన పనిలో వెలగలిగి పనిచేయాలి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడ వందనాలు తండ్రి, ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. పరిశుద్ధుడ, ఇదిగో నీ నామంలో ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించి వెలగల రాళ్ల వలె తమ పనిని తండ్రి నాయన నీ సన్నిధిలో పెట్టాలనుకుంటున్నారో, నీతో లోతైన అనుభవంలోనికి ప్రవేశించాలనుకుంటున్నారో నాయన, ప్రతి ఒక్క బిడ్డని నీవే హత్తుకొని తండ్రి నాయన లోతైన తండ్రి నాయన ఆ అనుభవంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. లోతైన అనుభవంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. లోతైన అనుభవంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కరుణామయుడ సహాయం దయచేయండి. కరుణామయుడ సహాయం దయచేయండి. కరుణామయుడ సహాయం దయచేయండి తండ్రి నాయన. ప్రభువా కరుణామయుడ సహాయం దయచేయండి. కరుణామయుడ సహాయం దయచేయండి. అవును తండ్రి, పేతురు తండ్రి నాయన నిన్ను 3 సార్లు తండ్రి నాయన తెలియదని తండ్రి నాయన చెప్పినప్పటికీ నువ్వు తండ్రి తనని గ్రహించి తండ్రి నాయన పరిశుద్ధుడా, అవును తండ్రి తన నిమిత్తమై నువ్వు ప్రార్థించి తండ్రి లోతైన తండ్రి స్వభావంలోనికి, లోతైన తండ్రి నాయన అనుభవంలోనికి తను నడిపించావు తండ్రి నాయన. తను అనేక మందికి తండ్రి నాయన పరిశుద్ధుడ మరి తండ్రి నాయన కట్టగలిగాడు తండ్రి. అనేక మందిని నీ చిత్త ప్రకారం నడిపించగలిగాడు. తను తండ్రి నాయన బలహీనుడైనప్పటికీ, చదువులేని వాడైనప్పటికీ తండ్రి పరిశుద్ధుడ తండ్రి నీ శక్తిని పొందుకొని నీ ఆత్మతో నింపబడిన వాడే తండ్రి నాయన నీ చిత్తాన్ని తెలియజేయగలిగాడు కదా ప్రభువా. రాజా కనికరించండి అయా, పరిశుద్ధుల కనికరించండి. మా బలహీనతలను బట్టి మమ్మల్ని క్షమించండి అయ్యా. మా బలహీనతను నువ్వు వెంచగా, మాలో ఉన్న తండ్రి చేతగాని తనను నువ్వు వెంచగా, నీ ఆత్మతో మమ్మల్ని నింపి మమ్మల్ని తండ్రి మాలో కార్యసిద్ధిని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ ఆత్మతో మమ్మల్ని నింపి పేతురు ఏ విధంగా అయితే తండ్రి నాయన అవును తండ్రి నీ దగ్గర తండ్రి తాళపు చెవులు పొందగలిగాడు అయ్యా తండ్రి, పొందుకున్నాడో తండ్రి. పేతురు ఏ విధంగా అయితే నీ దగ్గర తాళపు చెవులు పొందుకున్నాడో, ఇదిగో నీ నామంలో తండ్రి నాయన పరిశుద్ధుడా మేము కూడా తండ్రి నీ సన్నిధిలో తండ్రి నాయన ప్రవేశించి నీ చిత్తానుసారం లోతైన స్వభావంలో నడిపింపబడి అనేక మంది నీ సన్నిధిలో నడిపించేవారుగా మమ్మల్ని మార్చమని, సంపూర్ణంగా తండ్రి మా విశేషమైన ఆసక్తి కలిగిన వారం వల్ల నిన్ను ప్రేమించడానికి సహాయం దయచేయమని, సమస్త విషయంలో నీవే కృపా కాపుదల మాకు అనుగ్రహించమని పరిశుద్ధమైన యేసు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all.